జై జగన్నాథ జై జగన్నాథ. ఇప్పుడు జగన్నాథ ఉత్సవాలు జరుగుతున్నాయి. అది మన అందరికీ తెలిసిన విషయమే. అందుకే మేము కూడా జగన్నాథ స్వామిని దర్శించుకుందామని చెప్పి మా దగ్గర ఉన్న ఆలయంలోకి వెళ్ళామన్నమాట. నాకు ఒక మంచి విషయం తెలుసుకున్నాను. ప్రతి సంవత్సరం మన పూరి రథయాత్ర ఎందుకు జరుగుతుందో మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. మళ్ళీ నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేసుకుంటున్నాను. ఏదైనా తెలిసి తెలియక తప్పులు చెప్పి ఉంటే కనుక కమెంట్ చేసి చెప్పండి. ఈ రథయాత్ర ఎందుకు చేసుకుంటామంటే ఇంద్రగ్యమ్యుడు అని చెప్పి ఒక రాజు ఉండేవాడు. ఆయన మొట్టమొదటిగా పూరి ఆలయం కట్టించాడు. సో ఆయన భక్తికి మెచ్చి మన నీలమాధవుడు కోరుకోమని చెప్పి అడుగుతాడు అనమాట. అప్పుడు ఆయన ఏమంటాడంటే, నా వంశాభివృద్ధి ఆగిపోవాలి, నాకు పిల్లలు వద్దు, మీకు మీ భక్తుల మధ్యలో ఏ గొడవలు ఉండకూడదు, అదే ఈ ఆలయం నాకు సొంతం అనేది ఎవరు ఉండకూడదు అని చెప్పి కోరిక కోరుకుంటాడు. ఇది విన్న గుండీచా అమ్మ, ఆ రాజు వాళ్ళ భార్య, చాలా బాధపడుతుంది. ఆమెకి పిల్లలు కావాలి అనే ఆశ చాలా ఉంటుందన్నమాట. అందుకే ఆమె బాధను చూసి మన నీలమాధవుడు ఆమెకు ఒక కోరిక ఇస్తాడు. ఆమెకి ఒక వరం ఇస్తాడు, కోరిక కాదు వరం ఇస్తాడనమాట. ఆ వరం ఏంటంటే, ప్రతి సంవత్సరం 9 రోజులు మేము ఆలయం నుంచి బయటికి వచ్చి నీ దగ్గర ఉంటాము, నీ పిల్లలుగా 9 రోజులు నీ దగ్గరే ఉంటాము అని చెప్పి ఆమెకి వరం ఇస్తాడు. అందుకే ప్రతి సంవత్సరము జగన్నాథ్ స్వామి బయటికి వచ్చి గుండీచా అమ్మ దగ్గర 9 రోజులు ఉంటాడనమాట.